నమస్తే. ఇటీవల రాష్ట్రంలో, దేశంలో కులాంకార హత్యలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ కూతురు ఇంకొకరిని ప్రేమించిందనో, లేకపోతుంటే తక్కువ కుల వాళ్ళని ప్రేమించిందన్నటువంటి ఉద్దేశంతోటో, మిగతా సంబంధించినటువంటి ఆ వ్యక్తితోటి కులం తక్కువ ఉన్నటువంటి వ్యక్తితోటి మాట్లాడిందనో, మా పరువు తీసిందన్నటువంటి దానిపైన ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, ఆ తల్లిదండ్రులకు సంబంధించిన కొంతమంది ఆ వ్యక్తులకి సుపారీ ఇచ్చి చంపుతున్నటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల జరిగినటువంటి సంఘటన మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి సల్లూరి మల్లేష్ హత్య ఇప్పటికి కూడా కళ్ళ ముంగట కదలాడుతూ ఉంది. సో వీటన్నిటి కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేయాలి, అవగాహన కల్పించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రొఫెసర్స్ అంతా కూడా. ఈరోజు వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని సైతం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అవగాహన కల్పించాలి, మరో పక్కన కఠినంగా శిక్షలు ఉన్నట్టయితే ఇటువంటిని అడ్డుకట్ట వేయొచ్చు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ రత్నం గారు, సార్ మీరు చెప్పండి సార్. ప్రత్యేకంగా ఈ సంబంధించినటువంటి సమస్య ఇప్పుడున్నటువంటి సమస్య కాదు, చాలా ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి సమస్య. సో ఈ సమస్యని ఇక మనం కట్టడి చేయలేమా? సో కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కఠినమైనటువంటి సెక్షన్స్ ఉంటే వీటిని కట్టడి చేయవచ్చు సార్? మీ మీ భావన ఏంటి సార్? ఇటువంటి కుల దురహంకార హత్యలు జరగటానికి కారణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ ముందు నుంచి ఉన్నదే మీరన్నట్టు. కానీ విషయం ఏమిటంటే ఈ మధ్యలో కులతత్వం, కుల దురహంకారం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. దీనికి ఒక మనము చెప్పవలసింది ఏంటంటే, ఒక 2 సంవత్సరాలలోనే 60 మందిని చంపేశారు. 2017 నుంచి 2019 వరకు 60 మందిని. తర్వాత తెలంగాణ ఏర్పడిన వెంటనే పాతపల్లిలో మూకుమ్మడి దాడులు జరిపి అక్కడ ఒక ఆయనను తర్వాత కాలంలో చంపేశారు. అలాగే రామోజీపేట అని సిరిసిల్లలో ఇట్లా చంపేశారు. ఇప్పుడు ప్రస్తుతము జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేటలో మల్లేష్ అనే యువకుని, దళిత యువకుని అక్కడ ఆధిపత్య కులానికి చెందిన మున్నూరు కాపు వాళ్ళు చంపేశారు. సో మనము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అసలు ఈ కులము అనేది ఓన్లీ దళితులకు సంబంధించిన విషయం కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, కులం అంటే ఉన్నది, కుల నిర్మూలన జరగాలంటే దళితులే కదా వాళ్ళు జరుపుకుంటారు అన్నట్టుకుంటుంది. కానీ ఇది సామాజిక సమస్య కాదు, చాలా ఒక పెద్ద విషపూరితమైన సమస్య సమాజానికి. ఎందుకంటే కుల వ్యవస్థలో ఉన్నది ఏంటంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషిగా చూడడు. అంతటి దుర్మార్గమైన వ్యవస్థ అది. సో కాబట్టి ఏంటంటే, ఈ చాలా ఉద్యమాలు ఉన్న మన ప్రాంతం, తెలంగాణ ఉద్యమం ఉంది, అంతకుముందు వామపక్ష ఉద్యమాలు ఉన్నాయి. ఇన్ని ఉద్యమాలున్న ఈ ప్రాంతంలో ఇటువంటి ఒక రకమైన మధ్యయుగాల అత్యంత అమానవీయమైన, అమానుషమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారణాలు ఏంటని ఈ రౌండ్ టేబుల్ ద్వారా పెద్ద ఎత్తున చర్చించి, మరి వాటిని ఆపడానికి మనం ఏం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రత్యేకంగా దళితుల వైపు ఎవరు ఉండరు. మనం గ్రామానికి పోతే వాళ్ళ ఊరే, వాడే చివరిలో ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోరు. అందులో ఏంటంటే ఈ కుల సమస్య కాబట్టి ఇంకా ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్లకు రక్షణగా ఉండవలసిన అటు పోలీసు వ్యవస్థ కానీ, ఇటు రాజకీయ వ్యవస్థ కానీ, అటు రెవెన్యూ వ్యవస్థ కానీ వాళ్ళ వైపు లేకుండా పాలక కులాల వైపు ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి మనం అని ఒక పెద్ద ఎత్తున చర్చ జరిపి ఒక చట్టం, కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం, అంటే అట్లా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనే చట్టం తీసుకొచ్చేదాకా ఒక ఐక్య ఉద్యమం. అందుకోసం అన్ని సంఘాలను కూడా పిలిచాము. అన్ని సంఘాలను కలుపుకొని ఇవాళ ఈ కుల నిర్మూలన, అంబేద్కర్ అన్నట్టు ఒక కుల నిర్మూలన ఉద్యమం జరగకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూడా నిలవదు. అందుకే ఆయన అన్న మాటలు, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ మీరు నిర్మించలేరు. కాబట్టి నిజంగానే ఒక జాతిని నిర్మించుకోవాలన్నా, ఒక నీతిని నిర్మించుకోవాలన్నా కూడా ఈ కులాన్ని మనం నిర్మూలించుకోవాల్సిన అవసరం ఉందని ఒక చర్చ పెట్టి ఐక్య ఉద్యమం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యలో చాలా ఎక్కువగా పెరగటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కులాలను ఉపయోగించుకున్నారు. కాబట్టి మీరు చాకలోళ్ళు కాబట్టి మీరు బంద్ చేయండి, తెలంగాణ కోసం బట్టలు ఉతకడం బంద్ చేయండి, లేకపోతే మీరు చాలోళ్ళు కాబట్టి మొగ్గాలు తీసుకొచ్చి మీరు ప్రొటెస్ట్ చేయండి అన్నారు. కానీ ఈ కులాలు అనేటివి మంచిగా వీటిని నిర్మించాలనే ఒక దృక్పథం లేకపోవడం వలన
అంతేకాకుండా ప్రోగ్రాములు కూడా కులాల వారీగా తీసుకోం, మీకు గొర్రెలు ఇస్తాం, మీకు బర్రెలు ఇస్తాం, మీకు ఇవి చేపలు ఇస్తామని ఇట్లా చేయడం వలన ఈ కులతత్వం పెద్ద ఎత్తున పెరిగింది. తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా అటువంటి దృక్పథం ఏమీ లేదు. ఇప్పుడు దానికి సాక్ష్యము వాళ్ళ రాజయ్య వాళ్ళ మల్లేష్ వాళ్ళ తండ్రి వాళ్ళకి ఇంతవరకు రావాల్సినవి, చట్ట ప్రకారం రావాల్సినవి కూడా ఇంకా రాలేదు. కాబట్టి ఏంటంటే ఇది ఒక్క సంఘటన గురించి కాదు, మొత్తం రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఒక కుల నిర్మూలన పోరాటం తీ రూపుదిద్దుకోవటానికి ఈ ప్రయత్నం చేస్తాం. సరే, మీరేం చెప్పదలుచుకున్నారు సార్? వీటిని అన్నిటి కూడా పూర్తి స్థాయిలో అరికట్టాలి, అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి చట్టాలు ఉండాలి, ఎటువంటి ప్రయత్నాలు చేస్తే వీటన్నిటిని కూడా మనం ఆపొచ్చు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు సార్? అంటే చట్టాలు కావాలి. ఒక యూనివర్సిటీ టీచర్స్గా మేమేమనుకుంటున్నాం అని అంటే, చాలా సంఘటనలు జరుగుతున్నాయి మన తెలంగాణలో. కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య జూలై 17వ తారీఖున జరిగినటువంటి సల్లూరి మల్లేష్ విషయంలో మేము ప్రొఫెసర్స్ము ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చిందంటే, ఈ హత్యలు ఒక పరంపరగా జరుగుతూ ఉన్నాయి. అంటే దీనికి మేము ఒక యూనివర్సిటీ టీచర్స్గా ఉంటూ ఈ సమాజాన్ని చదువుతున్న వాళ్ళుగా ఎట్లా మేము టాలరేట్ చేయగలము? సో మేము ఒక ఉద్యమాలు చేయలేకపోయినా ఒక అవగాహన అయినా వాళ్ళకు కల్పించాలి. కుల నిర్మూలన జరగాలి. కుల దురహంకార హత్యలు ఎక్కువైపోతున్నాయి. అంటే దీన్ని ఎట్లా కొంచెం మనం ఆలోచింపచేసి ప్రజలల్లో ఒక ఒక అవగాహన కల్పించుకోవటానికి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఏమైనా చేయగలమని ఈరోజు మేము ఒక రౌండ్ టేబుల్కు కాల్ చేశాము. అన్ని ఆర్గనైజేషన్స్ పిలిచాము. ఏమి చెయ్యాలి అంటే, బాధ్యులు ఎవరు, వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఎందుకు ఈ ఇప్పుడు మల్లేసిని చంపవలసి వచ్చింది అబ్బాయిని. 22 ఏళ్ళ అబ్బాయి, చాలా చిన్న వయసు, చాలా కష్టపడుతున్నాడు. ఒక్కడే అబ్బాయి, ముగ్గురు అక్కలు ఉన్నారు, నలుగురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరి తర్వాత ఈ అబ్బాయి, ఒక్కడే అబ్బాయి, చాలా కష్టపడుతున్నాడు, చాలా డబ్బు సంపాదిస్తున్నాడు, మంచి పలుకుబడి ఉంది. అయినా కూడా అబ్బాయిని అతి దారుణంగా పట్టపగలు చంపటం అంటే అది ఒక ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా మేము ఎందుకో దాన్ని చూడలేకపోతున్నాం. ఇంత దారుణం జరుగుతుందా తెలంగాణలో అనేది మేము అనుకుంటూ, చట్టాలు కావాలి. అంటే ఆ చట్టాలు చేయడానికి ముందు ఒక అవగాహన మనకు కావాలి తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ అనేది సార్ అన్నట్టుగా ఎన్నో ఉద్యమాలకు పుట్టిన గడ్డ. తెలంగాణ అంటేనే ఎంతో ఒక ఉత్తేజం వస్తుంది కదా. కానీ కులహంకారం జరుగుతున్నప్పుడు కూడా అది రాలేకపోవటం ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ తరగటం లేదు. ఇక్కడున్న న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, ఈవెన్ విలేజ్, అర్బన్ అన్నీ ఎక్కడైనా లేకుండా కూడా జరుగుతున్నప్పుడు మాకు ఒక యూనివర్సిటీలో ఎందుకు ఇలా జరుగుతుంది, సమాజానికి ఏమైనా చెప్పగలమా అని మేము ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలాంటి చట్టాలు కావాలి, ఆ చట్టాలు రావటానికి మనం ఏం చేయాలి, ఒకవేళ చట్టాలు తీసుకొస్తే ఎలాంటి ప్రొవిజన్స్ ఉండాలి అనేది ఈరోజు మేము మాట్లాడుకుంటున్నాము. అంతేకాకుండా మా డిమాండ్ ఏంటంటే, సల్లూరి మల్లేష్కి ఇమ్మీడియట్గా న్యాయం జరగాలి. అరెస్ట్ చేశారు, బాగానే ఉంది, కానీ ఆ అబ్బాయి అతి చిన్న వయసులోనే 20 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు వాళ్ళ ఫాదర్ మదర్ మీద ఉంది. ఇప్పుడు ఎవరు తీర్చాలి అది? సో గవర్నమెంట్ కంపల్సరీగా వాళ్ళకి న్యాయం చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళను రేపు బెయిల్ మీద వస్తారు, కానీ వీళ్ళు ఇప్పుడు ఆయనకు 70 ఏళ్ళు దాటిపోయాయి వాళ్ళ ఫాదర్కు, ఎట్లా తీర్చగలుగుతాడు వాళ్ళ అప్పు? సో గవర్నమెంట్ ఇమ్మీడియట్గా అబ్బాయిని ఆదుకోవాలి, దాన్ని ఒక చట్ట రూపంలో తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. అందుకే ఒక పక్కన మల్లేష్కు సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు న్యాయం దక్కలేదు, మా కొడుకు ప్రాణాలను నిర్దాక్షిణంగా తీసిండ్రు, ఇది కూడా కులహంకార హత్య, ఇదంతా కూడా కావాలని చెప్పి మా దళితులు అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో మా కొడుకుని చంపేసామన్నటువంటి ఆవేదన వాళ్ళ ముఖాల్లో కనపడతా ఉన్నది. ఈరోజు అక్కడి నుంచి హైదరాబాద్ దానికి రావడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇటువంటి హత్యలు కేవలం మీ కొడుకు ఒక్కడే కాదు, ఇటువంటి హత్యలు ఇంతకంటే ముందు జరిగినాయి, రేపు కూడా జరగదు అని చెప్పేసి మనం కూడా ఇక్కడ కూడా భరోసా ఇచ్చేటువంటి అది లేదు. సో ఏం చెప్పదలుచుకున్నారన్న? మేము 4 ఏళ్ళకు ప్రేమ పుట్టి మా కొడుకున్న వాళ్ళ బిడ్డకు ప్రేమ పుట్టింది పెరుక్కుంటూ పోతుంది. వాళ్ళకు ఒకే అయింది అందరికీ. తల్లికి ఎరికే, బిడ్డకి ఎరికే, తల్లికి ఎరికే, ఆ పిల్లోళ్ళకు వాళ్ళకి ఎరికే అయింది. ఇక బాగానే పోతుండు, అత్తుండు, రోజు రాత్రి వండుకుంటుండు అక్కడ ఇంటికాడ.
తెల్లారి లేచి వస్తుండు. పైసలు అప్పుండే మాకు. అప్పు కట్టగా పైసలన్నీ ఎట్టోడ కొడుతున్నవరా అంటే, ఇక రావా పోరిని ఇస్తారట చేసుకునేనా, 2 ఎకరాల భూమి ఇస్తారట, ఆ పైసలు ఈ పైసలు ఏ చూసుకుందాం, మనం అప్పు తర్వాత కట్టుకుందాము అని మా కొడుకు అనేది. ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ, ఎవరో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా మీ కొడుకును బెదిరించినటువంటి సంఘటనలు ఉన్నాయా? చంపేస్తాం, మా పాప జోలికి రాకూడదు అని మిమ్మల్ని ఏమైనా పెద్ద మనుషులకు పిలిపించేటువంటి ప్రయత్నం అటువంటిది ఏమైనా చేసిల్లా? ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఎప్పుడు కూడా మీ కొడుకుని ఎప్పుడైనా బెదిరించిల్లా? ఒక్కసారి బెదిరించింది. ఇది ఎట్టి కాయది అన్నప్పుడు అటు బిడ్డను కొట్టిండట, ఇన్ని కొట్టిండట. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇంకెక్కువనే ప్రేమలు అయినాయి మా కొడుకు అమ్మాయికి. ప్రేమలు ఇంట్లోకి ఒకట, అత్త పిలుచుడు, అత్తకు పానం మంచిగా లేదే కరిమారు తీసుకుపోకట, ఇటు ధరంపూర్ తీసుకుపోకట పానాలు మంచిగా లేకపోతే తల్లిని బిడ్డను ఎక్కించుకపోకట అయింది. ఇంట్లోకి ఒకటి అయింది, ఇంట్లో వండుకొని తెల్లారి మా ఇంటికి వచ్చుడు అయింది. అన్నీ జరగంగా ఎవరు ఈ దమ్మన్నపాట చంద్రయ్య వాళ్ళ చిన్న ఆయన, వాళ్ళ బాబు పెద్దయ్య, నైనాల పెద్దయ్య ఇంటకు తీసుకుపోతాను. కులం తక్కువ నీకు ఇత్తవారని బిడ్డను, మనం రెడ్డిలము, వాళ్ళేమో నాతకానోడు, నాతకానోని ఇంట పెట్టుకుంటాను ఆయనకి ఇత్తవా అని బిడ్డను ఆయన ఆయన కొడుకుని అడిగిండు. ఇక నువ్వు నీ ఇష్టము, ఆ నాటకం అనేది జావదేంగే పవిత్రం కావాలి, మేము ఇళ్ళనే ఉండము, ఇక మా కులం తక్కువనికి నీ బిడ్డని ఇస్తే మా ఇజ్జతి పోద్ది, మేము బతికెందుకురా ఈ ఊళ్ళే అని ఆ దమ్మనపాట చంద్రయ్య అనేటోడు బలం ఇచ్చిన వాళ్ళే. మళ్ళీ ఇల్లు రాజురెడ్డి, మల్రెడ్డి, కొత్తపాటి హరీష్ గారు, ఇంకో 3 ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటలేడు సాయి. మీకు మీకు ఎటువంటి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు? మాకు ఎటువంటి న్యాయం అంటే వాళ్ళు జీవితాంతం అందరే ఉండాలి, ఏం లేదు మనకు. సో ఇటువంటి హత్యలు మళ్ళీ కాకూడదంటే ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు మీరు? చట్టాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ, పోలీసులు కానీ? ఇక అదంతా అందరే ఉంచడం అనిపిస్తుంది మాకు. సార్ జైల్లోనే ఉండాలి. వాళ్ళు వచ్చినా కానీ మాకు పయమానం, మమ్మల్ని చంపుతారు. ఇంత నా ముసలిని కూడా చంపుతారు. మా కొడుకు అది దానికి ఉండకుండా చేస్తారు. ఆయన నువ్వేం చెప్పదలుచుకున్నావు అమ్మా? మీ కొడుకుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అసలు? ఒక పక్కన చెప్తా ఉన్నారు మీరు, సో కులంకారం, మేము తక్కువ కులం అన్నటువంటి ఉద్దేశంతో చంపుతున్నాం అనేది. సో అటువంటి గతంలో ఏమైనా జరిగినటువంటి సంఘటనలు మీ కొడుకును బెదిరించి కులం తక్కువ అటువంటి దూషించిలా? దోషించిండ్రు సారు, ఒకసారి దోషించిండ్రు అంటే తల వల కొట్టిండ్రు సారు. వాళ్ళు రాజారెడ్డి, మల్లారెడ్డి తల వల కొట్టిండ్రు. తల వల కొడితే పోలీస్ స్టేషన్కి వేయండి సారు. పోతే అప్పుడు మా కొడుకుని మేము పోకముందే ఎస్ఐ హాస్పిటల్ పంపించిండు వైద్యాలకు. గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టలే సారు. పట్టకుండా మళ్ళీ కరిమారు రేణే హాస్పిటల్కి వేసుకుపోయాను. రేణే హాస్పిటల్లో 1 రోజులు ఉన్నాం సార్. 1,20,000 అయినాయి మాకు. అప్పుడు 1,20,000 కట్టుకొని మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక తర్వాత ఏం చేసిండ్రు కదా మళ్ళీ తర్వాత సారు మాకు నానికి ఏమి ఉండద్దు, మేము దవాఖాన ఖర్చు ఇస్తాము అని ఒక పెద్ద మనిషితోటి ఊరు సర్పంచ్ తోటి అనిపిస్తే మా కొడుకు, నేను వాళ్ళ అమ్మాయి జోలికి పోకముందే వాళ్ళ అమ్మాయి నన్ను ఫోన్ చేసి నన్ను రప్పించుకున్నందుకే నన్ను ఇంత తల వల కొడితే నాకు 10 కుట్లు పడ్డాయి నా తలకు. నేను కేసే పెట్టుకుంటా, నేను పోలీస్ స్టేషన్కి పోయినా నేను కేసు పెట్టుకుంటా అని ఎస్సీ కేసు పెట్టిండు సారు. ఎస్సీ కేసు పెట్టినాక ఒక 6 నెలలకు మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసాడు సారు. మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చిందా అమ్మాయి? అమ్మాయి మా ఇంటికి రాలేదు సార్, రాలేదు. మీకు ఎప్పుడు తెలుసు మరి? ఇప్పుడు అప్పటికి అంతకంటే ముందే తెలుసా, లేకపోతే చాలా ఏళ్ళుగా జరుగుతుంది వీళ్ళ మధ్యలో వ్యవహారం అనేటువంటి విషయం మీకు తెలియదా? లేదు సార్, అంతకుముందు మా కొడుకు 6 స్టార్లు పట్టుకొచ్చి నడిపించుకునేటోడు. ఊళ్ళో ఇక అంతా తిరుక్కుంటూ నడిపించుకున్నాడు. 6 స్టార్ కొనుక్కున్నాడు సారు. నడిపించి 6 స్టార్ కొనుక్కున్నాడు, సొంతం కొనుక్కున్నాడు సార్. అన్నీ ఇక కాపుల పొలాలు, ఎలమల్ల పొలాలు కోసుకుంటున్నాడు. ఇక మధ్య ఆ అమ్మాయికి మావనికి ఎట్లయిందని మాకు తెలియదు సార్. ఇక కొట్టినాక మాకు తెలిసింది సార్. కొట్టిన వాళ్ళే తెలిసిన వాళ్ళే ఇక మేము హాస్పిటల్ పోయినాం, తీసుకొచ్చుకున్నాం మా కొడుకుని. డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం మేమే.
అప్పు తెచ్చుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, మా అబ్బాయిని బతికించుకున్నాం సార్. బతికించుకున్నాక 6 నెలల తర్వాత మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసుకుంది. మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసిన వాళ్ళే అప్పుడు ఒకసారి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయినాం మేము. అమ్మాయి మా అబ్బాయికి ఫోన్ చేస్తుంది సారు, ఎందుకు ఫోన్ చేస్తుంది, మా అబ్బాయి సప్పుడక వదులుకున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తుంది అని ఎస్ఐకి చెప్పినాం సార్. ఎస్ఐకి చెప్తే ఎస్ఐ అన్నాడు కదా, నేను పిలిపించి అడుగుతా పోరా, నేను ఒకసారి పిలిపించి అడుగుతా పోరా అని అన్నాడు. ఇక పిలిపించి అడిగిండో అడగలేదో సార్ మాకు తెలియదు. ఇక మళ్ళా ఇక అట్లనే ఫోన్ చేసిన కొద్దీ మా అబ్బాయి తిట్టుడు సారు, నువ్వు నాకు ఫోన్ చేయకు, మీ వాళ్ళు నన్ను ఇవరికే కొట్టించిండ్రు, నువ్వు నాకు ఫోన్ చేయకు అని తిట్టుడు సారు. తిడితే అది అమ్మాయి ఫోన్ చేసుడే, ఫోన్ చేసిన కొద్దీ ఇక గట్టినే ఫోన్ చేసిన కొద్దీ ఇక మళ్ళీ మంచిగా కలిసిండ్రు. నేను చేయలేదు, మా అమ్మ చేయలేదు, నేను చేయలేదు, మా డాడీ మా చిన్న బాబు చేసిండ్రు ఇవి అని చెప్తే ఇటు మా అబ్బాయితో ఇట్లా చెప్పుడు. మళ్ళా ఈ తల్లిదండ్రి మా మల్లేసు మీద తప్పుడు కేసులు పెట్టించారు సార్. ఒక 5 కేసులు పెట్టించింది, 5 కేసులు రాపించింది. ఈ అమ్మాయి తీసుకుపోయి బలవంతంగా తల్లిదండ్రి, 2 చిన్న బాపు తండ్రి. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటాం సార్ మేము మాకు ఆ హార్వెస్టర్ అమ్మి ఆమెకే పెట్టిండు, ఆ అత్త ఆ పోరు, 2 తల్లి బిడ్డలు. 20 లక్షలు అటే ఆ హార్వెస్టర్ అమ్మి రాక అటే వేయండి, అమ్మిచ్చిండ్రు. 20 లక్షలు అటే వేయినాయి. తులం సైన్ చేయించుకున్నాడు సార్, తులం సైన్ అటే వేయండి. ఇప్పుడు మాకు తీరుతామంటే మాకు అసలు లేదు సార్. మా ఎదిగిన కొడుకునే చంపేసిండ్రు. ఈ అడ్వాన్స్ కేసుకు ఫైల్కి వచ్చింది సార్. 18 తారీఖు కోర్టుకు ఒకటి ఉన్నది, 17 తారీఖు నాడు పట్టవ కట్టిలి ఇంటికి వచ్చి తీసుకుపోయి అక్కడ కొత్త పటకాడ లొల్లి పెట్టిండ్రట సారు, మాకు తెలియదు. అక్కడ గొడవ జరిగిందట. గొడవ జరిగితే అక్కడికి వెళ్ళి తప్పించుకొని ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ రమ్మన్నాడట సార్. రమ్మంటే ఎల్కటూరుకు పోయిండు. ఎల్కటూరుకు పోతే ఎస్ఐ లేడు, నేను లేనురా, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడట. నేను ఇక్కడ లేను, నువ్వు వెళ్ళిపో, నేను మీటింగ్కి అయినా అని చెప్పిండట సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నటువంటి 20 లక్షలు మాత్రమే కావాలని కోరుకుంటా ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు కావాలన్నటువంటిది అది కూడా కోరుకుంటారు సార్. వాళ్ళకు శిక్ష కావాలి. ఇప్పుడు తల్లి బిడ్డలకు కూడా కావాలి సార్ శిక్ష. వాళ్ళకు ఇంకా 3 ఉన్నారు సారు. మేము పదే చెప్తున్నాం, ఆ 3 కూడా పట్టియ్యండ్రని చెప్తే ఆ 3 కూడా పట్టించుకుంటలేరు సార్. మా మాట 3 కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళు మాత్రం మా ఊరికి వస్తే మళ్ళీ ఈ ఊళ్ళోకి వస్తే మమ్మల్ని కూడా మా కొడుకుని ఎట్లా చంపేసిండ్రో వీడు చెప్పు తింటలేడు, ఈ కేసు కొట్టేపిరా అంటే నేను ఈయన అన్నాడట సార్ మావోడు. నేను ఈయన అట్టేట్టుగానే నాకు నీ బిడ్డతో అట్టేట్టుగానే కేసులు రాపించినావు, నేను ఈ కేసు కొట్టేస్తే ఇంకెన్ని కేసులు రాపిస్తావు నా మీద అని మా అబ్బాయి ఈయనన్నాడట సార్. ఉండగా ఇగో ఈ దారుణం చేసిండ్రు సారు, ఈ దారుణం చేసిండ్రు. మాకు కూడా వాళ్ళకు ఏదన్నా ఒక శిక్ష రాకుండా కావాలి. మా అమ్మాయి మా కొడుకుని ఎట్లా చంపిర్రు సారు, ఆయనకు కూడా అట్లా జరగాలి సార్. బాంచని వాళ్ళకు కూడా అట్లా జరగాలి సారు. చూస్తూ ఉన్నాం కదా. సో అంటే ఏంటిది, సో ఈ కేసును ఎట్లా చూస్తారు? చాలామంది కూడా ఇప్పటికీ కూడా నిందితులు తప్పించుకున్నటువంటి ప్రయత్నం కావచ్చు, కొంతమంది మాత్రమే ఈ కేసులో ఉండడం, ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తాం సార్? సార్ నా పేరు నవోదయ సిద్ధు. నేను ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా పనిచేస్తున్నా, ప్లస్ జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. సమాజంలో ఎక్కడ అసమానతలు జరిగినా ఖచ్చితంగా మేము పోయి ఖండిస్తున్నాము. అలాగే ఇంత పెద్ద ఘటన జరిగినాక కూడా అసలు ప్రభుత్వం స్పందించకుండా వీళ్ళకు అన్యాయం జరిగి ఇంకా వాళ్ళ బాధితులు చాలామంది బయటనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి వెనకాల ఉండి నడిపించారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసి వాళ్ళను శిక్షించాలని కోరుకుంటున్నాం. ఒకటి ప్లస్ అసలు అసమానతలు దేనికోసం వస్తున్నాయి? వాళ్ళు మనుషులే, డౌన్ ట్రేడెడ్ పీపుల్, ఎస్సీ ఎస్టీ బీసీలు మనుషులు కాదా? మానవతా విలువలు ఎట్లా చచ్చిపోయినాయా? మానవతా విలువలు పెంపొందించుకోవాలి కదా. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే కదా. సో మానవత్వ దృక్పథంతో ఆలోచించి ఇలాంటి హత్యలు ముందు జరగకుండా
ఒక మానవుడిగా, ఒక సగటు మానవుడిగా ఆయన లోపట ప్రతి మనిషి ఆలోచించుకోవాల్సిన విషయం అది. సో ఖచ్చితంగా సల్లూరు మల్లేష్ గారికి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని ఖండిస్తున్నాము. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఖచ్చితంగా శిక్షించాలి. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నీ తెలుసు. ఆ అబ్బాయి దగ్గర 20 lakhs వరకు వాళ్ళు అమౌంట్ తీసుకోవడం జరిగింది. ప్లస్ వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి హెల్ప్ పొందినోళ్ళే. సో ఒక పథకం ప్రకారంగా పన్ని ఆయనను మర్డర్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు ముందు ముందు జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఇమీడియట్గా ఒక జీవోని తీసుకురావాలి, ఒక చట్టాన్ని తీసుకురావాలి, ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ మార్గంలో కూడా పెట్టాల్సిందే. సో ప్రపంచంలో ఏ అన్యాయం జరిగినా, ఏ అసమానతలు జరిగినా దాన్ని ఒక మంచిని పెంపొందించాలి అని అనుకునే వాళ్ళే యూనివర్సిటీ ప్రొఫెసర్స్. కాబట్టి ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్కి వివిధ యూనివర్సిటీస్లలో పనిచేస్తున్న విద్యావేత్తలు, ప్రొఫెసర్స్ అందరూ వచ్చి దీన్ని ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు ముందు ముందు జరగకుండా ఏం చేయాలని ఆలోచించుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక కార్యాచరణ ఉంటుంది. ఇలాంటి ఘటనలు ముందు జరగకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్న. సో ఇలాంటి ఘటనలు జరగొద్దు. ప్రతి ఒక్కళ్ళు మానవ హృదయంతో, సోదర భావంతో, అన్నదమ్ములాగా కలిసి ఉండాలనే ఒక ఆలోచన విధానంతో కలిగి ఉండాలని, హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్గా కలిసి ఉండాలని వాళ్ళకు పెంపొందించుకోవాలని, మరొకసారి వాళ్ళు కూడా సాటి మనుషులే కదా అని గుర్తించుకోవాలి. ఒక ఘటన ఒకరిని చంపేటప్పుడు మనం ఏంది, మన పరిస్థితి ఏంది, నువ్వు అంత కులహంకారానికి పోయిన తర్వాత నీకు కావలసిన వైద్యం ఏ డాక్టర్ ఇస్తున్నాడు, ఏ కులపైన ఇస్తున్నాడు, నీకు పండించే ధాన్యం ఏ కులపైన పండిస్తున్నాడు. సో అంత ఘోరమైన కులపిచ్చి ఉంటే నువ్వు అవి ఇంత పాటించు. నువ్వు వాడే మొబైల్ ఫోన్, నువ్వు వాడే ల్యాప్టాప్ ఎవరు తయారు చేస్తున్నారు, నువ్వు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది, సో ఎవ్రీథింగ్ నువ్వు ఆలోచించు. నువ్వు పాటించాలనుకుంటే అలా పాటించుకోండి. అంతేగాని ఒక తక్కువ కులంలో పుట్టి మా అమ్మాయినే ప్రేమిస్తాడా, మా అబ్బాయినే ప్రేమిస్తాడా, ఏంది ఇది? సో దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకొని, ప్రపంచంలో మానవ జీవితం చాలా చిన్నది. సో అందరూ సోదరభావంతో కలిసిమెలిసి బతికేలాగా విద్యావేత్తలు, ప్రొఫెసర్స్ మేమందరం కూడా ప్రమోట్ చేస్తున్నాము. ముందు దయచేసి మంచి అనేది పెంచుకోండి తప్పితే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకోవద్దని మరొకసారి తెలియజేస్తున్నారు. ప్లస్ ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ప్రణయ్ని కూడా చంపారు, మంతని మధుకర్ని చంపారు, ఇంకా చాలామందిని చంపారు. కాబట్టి ఇప్పటి వరకు ఒక చట్టం తీసుకురాలేరు. కాబట్టి ఒక ప్రణయ్ పేరు మీదనో లేకుంటే సల్లూరి మల్లేష్ పేరు మీదనో ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అండదండలు కూడా చూసుకొని, రాజకీయ ఒత్తిళ్లు కూడా చూసుకొని, రాజకీయ పలుకుబడులు చూసుకొని వాళ్ళని చంపితే అడిగేవాడు ఎవడే లేడు అన్న కాన్సెప్ట్లల్లో కూడా పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సీవియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా తీసుకోవాలి. ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మా మనవి. ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులకు ఆదుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఖచ్చితంగా వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు, ఓల్డేజ్ అయ్యారు, మరి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సో ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు ఖచ్చితంగా ఒక 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియగా ప్రకటించాలి. ప్లస్ వీళ్ళ దగ్గర ఎవరైతే తీసుకున్నారో అవతల మల్లేష్ ప్రేమించిన అమ్మ ఎవరైతే హత్యకు పూనుకున్నారో 20 lakhs కూడా ఇమీడియట్గా వడ్డీతో సహా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ప్లస్ వాళ్ళు రాజ్యాంగ పరంగా ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ ప్రకారంగా చట్టపరంగా శిక్షించాలి. డబ్బులు ఇచ్చి బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద వచ్చి బయట బతుకుతున్నారు, మళ్ళీ వీళ్ళనే బెదిరిస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి పోలీస్ యంత్రాంగం కూడా ఒక జిల్లా స్థాయి ఎస్పీ అధికారి దాన్ని పర్యవేక్షణలో చేసి ఖచ్చితంగా వీళ్ళను ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుందన్న. ఇది మొత్తానికైతే మాత్రం సల్లూరు మల్లేష్కు జరిగినటువంటిది ఒకటే కాదు, ఇక ఫ్యూచర్లో కూడా ఎవరికి కూడా ఈ కులాంకార హత్యలు కూడా జరగకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఏదైతే ఈ బాధిత కుటుంబం ఉందో ఈ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అందరిని కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి భావాన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ప్రొఫెసర్స్ ముఖ్యంగా కూడా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దురహంకార హత్యలు కావచ్చు, ముఖ్యంగా ఎస్సీల పైన, దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఇటువంటి దాడులని ప్రోత్సహిస్తున్నటువంటి వారిని శిక్షించడమే కాక వీటి పట్ల అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్స్ కూడా మేము రానున్నటువంటి రోజులలో చేయబోతున్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.